హలో అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసింది. అసలు మేము డీమార్ట్కి వెళ్తే ఎలా ఉంటది, అసలు ఎందుకు వెళ్ళాము, వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చుకున్నామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ డీమార్ట్ లో రాగానే మేము కొనే వస్తువులు పక్కన పెట్టి ఉన్న వస్తువులన్నీ చూడటానికి అయితే వచ్చాం. వీటిని చూస్తే నాకు అచ్చం స్టీల్ షాపే గుర్తొచ్చింది. చూసిన ప్రతి ఒక్కటి తీసుకోవాలనిపిస్తుంది. కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి తెలిసిందే కదా, సంపాదన ఆవగింజ అంత ఉంటే ఖర్చు పనసపండు అంత ఉంటది. ఇక్కడ చూసిన ప్రతి ఒక్కటి మా హర్షిత్ గడు నచ్చిందల్లా నా దగ్గర తీసుకొచ్చి మా ఇది తీసుకుందామా అని అడుగుతున్నాడు. కూరగాయలు కట్ చేసుకోవడానికి చాపింగ్ బోర్డు తీసుకుందామని చూస్తే ఈ చిన్నది 99 రూపీస్ అంట. దీనికంటే ఇంకొంచెం పెద్దది ఉంది, అదేమో 249 రూపీస్ అంట. కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది. అందుకే ఎక్కడ తీసానో మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చేసా. మా హర్ష ఈ కప్పుల దగ్గరకు వచ్చి ఇవన్నీ ఎతుకుతా ఉన్నాడు. చూస్తే పర్లే, అవి తీసి కింద వేసాడంటే బిల్లు మన దానిలో వేస్తారు. అదే నా భయం. మా హర్ష డిమార్ట్ లోకి ఎంటర్ అయినప్పుడు తీసుకొని పెట్టుకున్నాడు ఆ ఐస్ ట్రైన్ సంఖలో. ఇప్పుడు వరకు దీలా ఇక్కడికి పోయినా దాని సంఖలో పెట్టుకుని అట్టాగి తిరుగుతున్నాడు. కానీ ఏం చేస్తావురా దాంతో అంటే, మా ఐస్ క్రీమ్ చేసుకుందామ్మా అని చెప్తున్నాడు. పూజకి సంబంధించిన వస్తువులు కూడా అయితే చాలా ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో ఇలా కామాక్షి దీపం ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇవేందో నాకు ఇత్తల్లాగా అనిపించలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాస్ట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చూసిన రెండు కూడా, ఒకటేమో 300 చిల్లర, ఒకటేమో 500 చిల్లర. పూజా సామాన్లు అన్ని పెట్టుకోవడానికి ఈ ప్లేట్ వచ్చేసి 219 రూపీస్ అంట. ఒక్క దాని రేటు చూస్తుంటే నా కళ్ళు బయటకు వచ్చి లోపలికి వెళ్తున్నాయి, అట్టున్నాయి వీటి రేట్లు. నేను తీసుకోవాల్సిన అన్ని ఏమో కింద ఉన్నాయి. ఇక్కడ మనతో పాటు వచ్చిన వాళ్ళు ఇవి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా చూస్తున్నా తీసుకోకపోయినా. బుజ్జి బాక్స్ భలే ఉందిలే, మా హర్షకి స్నాక్స్ పంపించడానికి బాగుంటుందని చెప్పని తీస్తే 129 రూపీస్ అంట. దెబ్బకి తీసి అక్కడ పెట్టా. ఇదిగో ఇంకొంచెం బాగుంది, ఇది చూస్తే 99 రూపీస్ అంట. నాతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటే, నాకు కావాల్సినవి నేను చూస్తా ఉంటే మా హర్షిత్ గడి పనిలో మా హర్షిత్ గడు ఉన్నాడు. ఇక్కడ అస్సలు ట్విస్ట్ ఏంటంటే మా ఓడిని ఎత్తుక్కోవడమే నాకు పెద్ద పని. లంచ్ బాక్సులు తీసుకెళ్లే వాళ్ళకి పప్పుచారు గాని, రసం గాని, మజ్జిగ గాని తీసుకెళ్ళడానికి ఇవైతే చాలా బాగుంటాయి. కానీ కాస్ట్ 149 రూపీస్ అంట. ఇంకా అన్ని మన బడ్జెట్ కంటే ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఎక్కడ తీసినా అక్కడే చక్కగా పెట్టేసి మనకు కావాల్సిన దగ్గరకు వచ్చి కావాల్సిన వరకే తీసుకుంటున్నా. మనకు కావాల్సింది ఏంటో ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటది. ఇంట్లో కావాల్సిన సరుకులు, వాటి కోసమే మనం వచ్చింది అసలు ఇక్కడికి. ఆ పనిలో నేనుంటే మా హర్షిత్ గడు నచ్చినవి అన్ని ఇలా చేతుల్లో పెట్టి బంధించేశాడు. వీటన్నిటిని ఇంటికి తీసుకెళ్దామా అని పట్టుకొచ్చాడు. అవన్నీ నువ్వేం చేసుకుంటారో, చిన్నపిల్లలు వాటర్ తాగేవి అవన్నీ నీకెందుకులే, అవి అక్కడ పడేసే, ఇదిగో ఈ బాల్ తీసుకొని ఆడుకో అని చెప్పని బాల్ ఇస్తే అది వద్దని అది అక్కడ పడేశాడు. ఇదేదో కొత్తగా బొమ్మ కనిపించింది, ఇంక ఇది తీసుకొని ఆడుతున్నాడు. ముందు డీమార్ట్ కి తీసుకొచ్చిన ప్రతిసారి వీడిని కంట్రోల్ చేయలేక సావాలి నేను. చూసిన ప్రతి ఒక్కటి తీసుకొచ్చి బుట్టలో వేస్తాడు. వాడు చూడకుండా తీసి పక్కన పెట్టామనుకో, అదేది మా అని చెప్పని ఎతికి మరీ ఏడుతాడు, ఎందుకు తీసేసావని. ఇదిగో ఈ చిన్న బుడ్డ ఫ్యాన్ పట్టుకొచ్చాడు ఎక్కడో. ఆ ఫ్యాన్ పెట్టుకుని మా భలే గాలి వస్తుంది, ఇంటికి తీసుకెళ్దాం పదమా అంటున్నాడు. ఈ కనిపించే కొత్తవి కూడా వీడికే కనిపిస్తాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడో ఏమో. పుట్టలో నుంచి పాములను తీసుకొస్తాడు ఒక్కొక్క దాన్ని బయటికి. ఇంకా నువ్వు కింద తిరిగితే ఈ డిమార్ట్ మొత్తం తిరిగి మొత్తం మనకే కావాలంటావు. ఇంకా మన వల్ల కాదులే పదయ్యా అని చెప్పనేసి ఇలా ట్రాలీలో కూర్చోబెట్టా. దానిలో కూర్చొని కమ్మ తిరగొచ్చు కదా, కాదు నేను కింద దిగి తిరగాల్సిందే అని చెప్పనేసి దింపమని గోల. ఆ మాటలు ఈ మాటలు చెప్పి అటు ఇటు దిప్పుతుంటే అక్కడ చాక్లెట్లు కనిపించినాయి. అది నాకు ఇస్తావా సస్తావా అని కూర్చున్నాడు. ఇంకా ఇటు దిప్పి ఏదో నచ్చ చెప్పి ఇంకో వాడికి కావాల్సిన కొన్ని అయితే తీసుకుని బుట్టలో వేసుకున్నా. ఇంకా బిల్లు వేయించుకొని ఇంటికి వెళ్ళటమే. వచ్చేటప్పుడు ఏముంది 2 వస్తువులే కదా తీసుకొచ్చేద్దాంలే అని చెప్పని వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తీసుకుంటామో ఎందుకు తీసుకుంటామో కూడా అర్థం కాదు. బిల్లు మాత్రం తడిసి మోపుడయ్యిద్ది. ఇలా ఎంత మందికి జరిగింది కమెంట్ చేయండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదే. ఏమేం తీసుకొచ్చాము అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. వీడియోకి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్, మీరు పెట్టే ఓ చిన్న కమెంట్ చూసినప్పుడల్లా ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని నాకు కూడా మోటివేటెడ్ గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి.